లూకాసు వార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు. సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతుల్లో వెదుకుచున్నారు? ఆయనిక్కడ లేడు, ఆయన లేచియున్నాడు. యేసుక్రీస్తును సమాధి యొద్ద వెదుకుచున్న స్త్రీలను చూచి దూతలు ఆశ్చర్యపడ్డారు. పరలోకములో ఉండువారికి అది వింతగా కనిపించి ఉండవచ్చు. తాను తిరిగి లేస్తానని యేసు స్వయంగా ప్రకటించాడు. వారెందుకు దాన్ని నమ్మలేదు? అయినప్పటికీ వారు ఆయన చూడ్డానికి ఆతృతతో ఉన్నారు. అయితే వారు తప్పైన స్థలాల్లో వెదుకుచున్నారు. సమాధి ఆయనకు నిరంతరము ఉండే స్థలము కాదు. పాపమునకు ప్రాయశ్చిత్తము చేయబడినప్పుడు సమాధి యొక్క శక్తి గతించిపోయింది. ఈ స్త్రీలు యేసును సమాధిలో వెదికారు. వారు సుగంధ ద్రవ్యములు, పరిమళ వాసనిచ్చు నూనెలను తెచ్చారు. యూదులు చనిపోయిన వారిని భూస్థాపన చేయుటలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. చనిపోయిన వారి శరీరముల పట్ల వారు గౌరవాన్ని చూపుతారు. క్రైస్తవ దేశాలు తమ చనిపోయిన వారి పట్ల గౌరవం కలిగి ఉంటాయి. అబ్రహాము శారాను భూస్థాపన చేయుటలో ఎంతో జాగ్రత్త కలిగి ఉన్నాడు. అతడు ఆమె పట్ల గౌరవం కలిగి ఉన్నాడు. అతడు భూస్థాపనకై ఒక పొలాన్ని కొన్నాడు. చనిపోయిన వారిని భూస్థాపన చేయు ఆచారము ప్రారంభ రోజుల్లోనే మొదలైంది. యేసు మరణించున్నప్పుడు వేడి గాలులు ఆయనపై వీచున్నవి. ఆయన దాహంగా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన బలంగా ఉన్నాడు. ఎందుకనగా ఆయన పాపము లేనివాడు. అటువంటి మనిషిని చంపుట కష్టం. గొప్ప వేదనతో ఆయన మరణించాడు. క్రిందటి రాత్రి ఆయనకు నిద్రలేదు. ఆయన రాత్రి వరకు ప్రార్థించకుండా ఉండినట్లయితే ఆ దినపు సంకట పరిస్థితికి నిలువబడి ఉండట కష్టం. దైవజనునికి నిద్ర అంత ప్రాముఖ్యతగా ఉండదు. యేసు ఒకసారి తుఫాను చేత విసరబడుచున్న ఒక పడవలో నిద్రించాడు. ఆయన ఎంతో అలసట చెందాడు. కొన్నిసార్లు ఆయన రాత్రంతా మేల్కొని ప్రార్థించాడు. నిద్రను ప్రేమించుట ద్వారా నీవు ఎంతో ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. ప్రార్థన ద్వారా నీ పిల్లలను అకాల మరణాన్ని నుండి నీవు కాపాడగలవు. అనేక ఆత్మలు దేవుని యొద్దకు తీసుకుని రాబడతాయి. రాత్రుల్లో అనేక స్థలాల్లోని పని కొరకు ప్రభువుకు మనం ప్రార్థించగలం. భూమి మీద ఆయన జీవిత చివరి రాత్రి యేసు నిద్రించలేదు. ప్రార్థన నుండి తిన్నగా ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. పాపము లేక పాపపు ఆలోచనలతో ఆయన హృదయము బలహీనపరచబడలేదు. అయితే ఆయన పాపము కొరకు విచారం కలిగి ఉన్నాడు. పాపము కొరకు దుఃఖపడువారు పవిత్రపరచబడి బలపరచబడతారు. నీవు పాపులను ప్రేమించి ప్రార్థనలో వారి పాపములను నీ మీద వేసుకున్నప్పుడు నీ భౌతిక మానసిక వ్యవస్థ నూతనపరచబడును. తన బాధలో యేసు బలాన్ని పొందుకొనుచున్నాడు. మనకు చెందని విషయాల కొరకు మనం విచారపడతాం. అది మన శరీరములను బలహీనపరచును. దాన్ని బట్టి మనము దేవునిలో ఎంత తక్కువగా ఉన్నామో అది చూపుచున్నది. యేసు యెరూషలేము కొరకు ఏడ్చాడు. నీవెన్నడైనా నీ పట్టణం కొరకు ఏడ్చావా? నీ బంధువుల కొరకు నీవు ఏడవకపోయినట్లయితే నీ సమీపస్తులు త్వరలో సమాధికి వెళ్తారు. తన సొంత తమ్ముళ్ళు, చెల్లెండ్ర కొరకు యేసు ఎంతగా ప్రార్థించాడు. వారు ఆశించిన విధంగా యూదా, యాకోబులను ఆయన బహిరంగంగా దగ్గర తీయలేదు. వారు అసంతృప్తి చెంది ఉండి ఉంటారు. అయితే ఆయన వారి కొరకు తప్పక ప్రార్థన చేసి ఉంటాడు. నీవు ఆరాధనకు వెళ్ళు సమయాన అనుకొనని విధముగా నీ బంధువులు వచ్చినప్పుడు ఏం చేస్తావు? వారి కొరకు మంచి భోజనం ఏర్పాటు చేయుటకై ఆరాధన మానుకుంటావా? లేక వారు దేవుని వాక్యాన్ని వినడానికి వారిని సంఘానికి నడిపించు ధైర్యం నీకున్నదా? యేసు శిలువ మీద వేదంతో ఉన్నప్పుడు తన బాధను గూర్చి ఆయన ఆలోచించలేదు. శిలువ నుండి ఆయన విడుదల చేయబో శక్తి విషయమై ఆనందంతో ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ విధమైన ఆత్మీయ ఆనందం మన మీదకి దిగినప్పుడు భౌతికమైన బాధ సహించగలిగేదిగా ఉంటుంది. యేసు చివరి వరకు మన రుణాన్ని చెల్లించు ఉన్నాడు. ఒక సమీప బంధువునకు ఆయన తన తల్లిని అప్పగించాడు. నీ బంధువుల కొరకు నీవు అంతా చేశానని నీవు చెప్పగలవా? దేవుడు నిన్ను విడిచిపెట్టడు. శిలువ పైన ఉన్నప్పుడు ఆయన నిన్ను మర్చిపోలేదు. నీవు మోయుటకు ఆయన ఒక భారమును కేటాయించాడు. దాన్ని మోయము. చాలామంది క్రైస్తవులు చచ్చిన వారితో జీవించుటకు వెదుకుచున్నారు. వారు చరిత్రలో ఉన్న క్రీస్తును మాత్రమే నమ్ముచున్నారు. కైసరు మరియు అక్బరు చాలా కాలం క్రిందట రోములో, ఇండియాలో రాజులై ఉన్నారు. వారు చనిపోయారు. వారిప్పుడు జీవించలేరు. వారు కేవలము చరిత్రగా మిగిలిపోయారు. వారి పనులను గురించి మనం మాట్లాడతాం. వారిని మనం ఇప్పుడు చూడలేము. అయితే యేసు చనిపోయిన వారిలో లేడు. ఆయన నేడు సజీవుడై ఉన్నాడు. శిష్యులు ఒక మూయబడిన గదిలో ఉన్నారు. యేసు మూయబడిన ద్వారముల గుండా లోనికి వచ్చాడు.
పునరుత్థానపు శరీరముతో ఆయన వారి మధ్య ఉన్నాడు. 2 శిష్యులు ఎమ్మాయికి వెళ్ళుచుండగా ఆయన వారిని సమీపించి వారితో వెళ్ళాడు. తోమా యేసును చూడాలని కోరాడు. యేసు అతనికి కనిపించాడు. యేసు పూర్వకాలమున లేక శిష్యుల కాలమున ఇది అది చేశాడు అని చెప్పవద్దు. ఆయన నీతో ఇప్పుడు ఉన్నాడని చెప్పుము. ఎండిన ఎముకలతో నిండిన లోయలో ఒకసారి యెహెజ్కేలు బోధించాడు. అప్పుడు మహాసైన్యము అతని ముందు నిలిచెను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 8 నుండి 10వ వచనం వరకు. ఆ విధమైన విషయాలు మన జీవితాల్లో కూడా జరుగుటకు అనుమతించు. మనం ఒక జయకరమైన జీవితమును కలిగి ఉండగలము. సమాధిలో యేసును వెదుకట్లో తప్పు ఏమై ఉన్నది? ఆయన అక్కడ లేడు, అక్కడ ఉండడు. మనతో ఎల్లప్పుడూ ఉంటకు ఆయన లేచి ఉన్నాడు. యేసు ఉన్నాడు అని నీవు తప్పక చెప్పాలి. ఆయన నీ జీవితంలో ఇప్పుడు అద్భుతములు చేయుచున్నాడు. నీవు నీ పిల్లలతో ఉంటూ ఉండగా నీవు చనిపోయావని వారు నీ గురించి చెప్తే నీవు ఏ విధంగా భావిస్తావు? ఆయన శిష్యుల్లో విశ్వాసం లేకుండాను బట్టి యేసు నిరుత్సాహం నొందాడు. దేవుని వాక్యము నీ హృదయపు లోతుల్లోనికి వెళ్లేంత వరకు నీవు మరలా చదువుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు విశ్వాసమును పొందుకుంటావు. విశ్వాస సంబంధమైన నీతిని నీవు పొందుకుంటావు. కొంతమంది వారి ధర్మకార్యముల ద్వారా వారి స్వంత నీతిని స్థాపించుటకు కోరుకుంటారు. దేవుని వాక్యం నీ మనస్సు గుండా వెళ్తున్నట్లయితే నీవు చేయు కొన్ని దాతృత్వ విషయాలు, విధవరాండ్రకు, అనాథలకు క్రిస్మస్ సమయంలో బట్టలు పంచుట, పేదలను పోషించుట మొదలైన వాటి మీదనే నీ మనసు ఉంటుంది. ఇది ఒక మానవ స్థాయిలో మంచితనం. అది నిన్ను నీతిమంతునిగా చేయును. అయితే అది విశ్వాస సంబంధమైన నీతి కాదు. దేవుని వాక్యము నీ హృదయంలోనికి చొచ్చుకొని పోవలసి ఉన్నది. అప్పుడు దేవుడిచ్చు విశ్వాసమును, విశ్వాస సంబంధమైన నీతిని నీవు పొందుకుంటావు. అప్పుడు మాత్రమే దేవుని యొక్క అనుమతితో మరియు జ్ఞానోదయంతో తప్ప నీవు మంచి చేయలేవు అని తెలుసుకుంటావు.